ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. శుభవార్త టీవీ వీక్షకులందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి గడిచిన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఎంతోమంది మేము దీవించబడుతున్నామయ్యా, మేము ఆశీర్వదించబడుతున్నాం, మీ ప్రసంగాల ద్వారా మేము ఎంతో సంతోషిస్తున్నామని మీ స్పందనను మాకు తెలియపరిచిన విధానం బట్టి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. కొన్ని వందల మంది మరి మాకు ఫోన్లు చేశారు, అయ్యా మా ప్రార్థన అవసరత ఇది, మా ప్రార్థన భారమును మీతో పంచుకోవడానికి మేము ఇష్టపడుతున్నామని మరి చాలామంది మరి ఫోన్లు చేసి మరి ప్రార్థన భారములు మాతో పంచుకోవడం జరిగింది. ప్రార్థన అవసరతలు మాతో చెప్పుకున్నారు. మేము వారి గురించి కూడా రాసుకొని ప్రభు సన్నిధిలో రోజు రాత్రి 2 అయినా 3 అయినా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీకు కూడా ఏవైనా ప్రార్థన అవసరతలు, ప్రార్థన భారములు ఉన్నట్లయితే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఇప్పుడే వెంటనే ఫోన్ చేయండి, వెంటనే చేయండి. తప్పకుండా నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మిమ్మల్ని అందరినీ బలపరచాలని ఆశపడతా ఉన్నాను. మీ అందరి గురించి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. కాబట్టి మీ ప్రార్థన అవసరతలు, భారములు మాతో పంచుకోవడానికి ఇష్టపడండి. మేము మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాం. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరి మీరందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను. మరి మీ అందరి కోసం కూడా ప్రభు సన్నిధిలో మరి ప్రతిరోజు మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ అన్నిటి కూడా రాసుకుంటున్నాం. మరి వాటన్నిటి విషయంలో ప్రతిరోజు రాత్రి మరి 2 అయినా 3 అయినా మీకోసం ఉపవాసం ఉండి మరి ప్రభు సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, ఆరోగ్యవంతులుగా ఉండాలని, శక్తివంతులుగా ఉండాలనేదే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఎంతో భారభరితంగా ఈ పరిచర్య జరుగుతూ ఉన్నది. మరి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ముందుకు రండి. ఈ కార్యక్రమాలకు మీరు సహకరించే వారిగా మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని 100 రెట్లుగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీకు కలిగిన దాంట్లో, ఉన్న దాంట్లో ప్రభుకిచ్చి ప్రభును మహింపరచండి. సత్యమైన వాక్యానికి, శక్తివంతమైన వాక్యానికి మీరు ముందుండి మరి మీ వంతు మీరు సహకరించగలిగితే అనేక మందికి నశించిపోతున్న వారికి సువార్త అందించబడుతుంది. అనేక ఛానళ్ళల్లో కూడా మరి మన ప్రసంగాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి మీరు కూడా ఆశ కలిగి దేవుని సువార్తకు మీరు బాధ్యత వహించండి, భారమును మోయండి, ముందుకు రండి. యవనస్తునిగా కళ్యాణ్ బాబు నిలబడి మరి కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాడంటే దేవుని కృప, మరి మీ అందరి సహకారం ఇంతటి వరకు ఉన్నది. అందును బట్టి మీ అందరికీ కూడా నా నిండు వందనాలు, నిండు శుభాలు. మరి ఇంతవరకు కార్యక్రమాలకు స్పాన్సర్ చేసిన వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. కానుకలు పంపించుచున్న వారందరికీ కూడా వందనాలు. పంపించిన వారికి వందనాలు, సహకరిస్తున్న వారికి వందనాలు, ప్రార్థన చేస్తున్న వారికి వందనాలు. మరి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి కార్యక్రమాల్లో ప్రసారం చేస్తున్నటువంటి ఈ టీవీ ఛానల్ వారికి కూడా ప్రత్యేకమైన మరి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఎంతో భారభరితంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరో ఇస్తారులే అని మీరు అనుకోకుండా దయచేసి మీ వంతు, మీ భాగమును ఇచ్చి దేవుని ఘనపరచండి. ఈ కార్యక్రమాలకు ముందుగా ఉండండి. దేవుడు అప్పుడు మిమ్మల్ని దీవిస్తాడు. మందిర నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి 3 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది.
దయచేసి మీకు అందరికీ చెప్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి. అలాగే మీ ప్రార్థన తెలియపరచండి. అలాగే మీ విరాళాలు, మీ కానుకలు పంపించాలని ఆశపడుతుంది. ఈ ఫోన్పే నెంబర్కి, ఇదే నెంబర్కి మరి మీరు ఫోన్పే ద్వారా మీ విరాళాలు పంపించండి. ఎంతైనా సరే దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుండి సహకరించాలని ప్రభు పేరట మరి మీకు మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము అందరం కలిసి చదువుదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వంచండి. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్య, నీకు వందనాలు. ఇదిగా ఈ సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రియా దేవుని పిల్లలారా, మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలను మీరు గమనించండి. ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు వినుగాక. ఆమెన్, హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో దేవుడు కాపరిగా ఉన్నట్లయితే, వింటున్నారా? ఈరోజు మీ జీవితంలో దేవుడు కాపరిగా ఉన్నట్లయితే మీకు ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఏది కూడా మీకు కొదువై ఉండదు. ప్రియ దేవుని వారలారా, నేను ప్రారంభ దశలో టీవీ ఛానల్ పెట్టినప్పుడు మరి నాకు కంప్యూటర్ అవసరం వచ్చింది. నేను ప్రారంభంలో టీవీ ఛానల్ పెట్టినప్పుడు నన్ను ఎవరు కూడా నమ్మేవారు కాదు. పాస్టర్స్, వీడు చిన్నపిల్లోడు, వీడు ఏం చేస్తాడు అని మన పాస్టర్లు చాలామంది ఉంటారమ్మా, తృణీకరించే వాళ్ళు కదా. కనీసం వీడు ఏదో యవనస్తుడు కష్టపడుతున్నాడు దేవుని కోసము అని సహకరించే సేవకులు కూడా కొంతమందికి ఆ భావం ఉండదండి. మేమే ఎదగాల, మేమే పాడుకోవాలా, మేమే వాక్యం చెప్పాలా అనే ఆలోచనలు కొంతమంది సేవకులు ఉంటారు. అట్లాగా నన్ను కూడా చాలామంది అనుకున్నారు. నిజంగా చాలామంది అనుకున్నారు నన్ను కూడా. అయితే నేను ప్రభుని అడిగా, ప్రభా మరి ఛానల్లో ఎవరు చేరట్లేదు, నేను ఏ పాస్టర్లు చేరట్లేదు తండ్రి, మరి నాకు చిన్న కంప్యూటర్ ఇస్తావా, నేను ఏదైనా జ్ఞానంతో ఇంకా ఏదో ఒక పని చేస్తా, ఎడిటింగ్ చేసుకొని ఏదైనా కొంచెం సంపాదించిన డబ్బు మళ్ళీ ఛానల్కే పెడతా ఉంటా, నాకైతే ఏమొద్దు ప్రభు అని నేను తీర్మానం చేసుకున్నా. నేను ఛానల్ పెట్టినప్పటి నుంచి మరి నేటి వరకు నాకంటూ ₹1 కూడా నేను సేవ్ చేసుకోలేదు. ఐఎమ్ రెడీ టు షో ఎనీ ప్రూఫ్. నేను మీకోసం ఏదైనా చూపిస్తా. మీరు ఎప్పుడైనా సరే వచ్చి నేను అడిగితే నేను చూపించగలుగుతాను. నా కోసం నిజంగా ₹1 కూడా నేను దాచుకోలేదండి. ఏదో అతిశయంతో నేను చెప్పుకోవట్లేదు, కానీ దేవుడు నా జీవితంలో నాకు కాపరిగా ఉన్నాడు. నాకు లేమి లేదు అసలుకు. నాకు కొదవ చేసేవాడు కాదు. సింహము పిల్లలని ఆకలి కొంటామేమో కానీ దేవుని పిల్లల ఆకలి కొనరు. హల్లెలూయా. ఆయన మనల్ని పోషించేవాడు, ఆయన మనలను రక్షించేవాడు, ఆయన మనలను నిత్యము కాపాడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండ చేశాడు. ఈరోజు ప్రార్థన జీవితంలో మరి నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే, ప్రభువు నన్ను నిజంగా ఎంత శాంతితో నింపాడంటే అంత శాంతితో నింపాడు. ఈ లోకంలో నేను చాలామందిని చూస్తూ ఉంటా, కుళ్ళుతో ఉన్నవారు, పగలతో ఉన్నవారు, శత్రువులు, తిండి పిచ్చి గలవారు, దేవుని భయం లేకుండా, వీళ్ళందరినీ చూస్తే నాకు బలాచారం వేసేది. ప్రభు నన్ను మాత్రం వాళ్ళ మాదిరి చేయలేదు నాయనా, నీకు స్తోత్రం తండ్రి. నాకెంతో మనశ్శాంతి ఇచ్చిన, ఎంతో నెమ్మది ఇచ్చిన, బాగా ప్రార్థన చేసుకునే సమయం ఇస్తున్నావు, వాక్యం ధ్యానించడానికి సమయం ఇస్తున్నావు, టీవీలో ప్రసంగాలు చెప్పడానికి సమయం ఇస్తున్నావు, మంద నిర్మాణం చేసుకునే సమయం ఇస్తున్నావు. మొత్తం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు అంతా నీ పాద సేవలోనే. హల్లెలూయా. అంతా దేవుని సేవలోనే. ఎవరైతే ప్రభు పాదాల చెంత ఉంటారో వారి జీవితంలో దేవుడు నిజంగా ఏ కొదువా చెయ్యడు. హల్లెలూయా, హల్లెలూయా. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించి ఉన్నాడు.
ఈరోజు నీ జీవితంలో అశాంతితో ఉన్నావా? అమ్మా, అయ్యల్లారా, తమ్ముళ్ళారా, అన్నల్లారా, ఈరోజు మీ జీవితంలో అశాంతితో ఉన్నారా? మనసంతా కలతలతో, ఆలోచనలతో, ఎంతో వేదనతో ఉన్నావా? దేవుడు అంటున్నాడు, శాంతికరముగా నిన్ను నిలబెడతా, శాంతికరమైన స్థలముల మీద నిలబెడతా, శాంతిని అనుగ్రహిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఏ గాడ్ వి ఆర్ సర్వింగ్. ఎంత గొప్ప దేవుణ్ణి మనం సేవిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనం చదివితే 2వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన ప్రాణమునకు సేదనిస్తున్నాడు. ఎంత గొప్పవాడు. ఈరోజు ఈ లోకంలో సేద తీరాలంటే చాలా కష్టం అండి. మనసారా అసలు నిద్రపోలేం కదా. కొంతమంది అంటారు, మా దగ్గర డబ్బు చాలా ఉంది కానీ నిద్ర రావడం లేదు బ్రదర్. ఆలోచన చేయాలా. అసమాధానమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి మన జీవితంలో, మన హృదయంలో. శాంతిని పోగొట్టుకుంటున్నారు చాలామంది. అశాంతితో, వేదనతో, నెమ్మది లేక ఎంతోమంది ఈరోజు దిగులు పడుతూ ఉన్నారు. ఈ కార్యక్రమం చూసి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ప్రభు సన్నిధిలో ఒక మాట చెప్తున్నాను మీ అందరికీ, మీ అన్నగా, మీ తమ్మునిగా. ప్రభు యొద్దకు పరిపూర్ణంగా రండి, ఆయన మిమ్మలను శాంతికరముగా నిలబెడతాడు, శాంతి మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. శాంతి మీకు ఇస్తాడు ఆయన. మీకు ఏ కొదవ చేయడు. ఈ కార్యక్రమం టీవీలో ఎంతమంది చూస్తున్నారో, మీ జీవితాలు అన్ని కొదవలే ఉన్నాయా? అన్ని ఇబ్బందులే ఉన్నాయా? అన్ని కష్టాలే ఉన్నాయా? అన్ని వేదనలే ఉన్నాయా? ఏం చేసినా కూడా సక్సెస్ లేదా నీ జీవితంలో? అన్ని కొరతలే ఉన్నాయా? ఒక్కసారి ప్రభువుని నీ కాపరిగా అంగీకరించు. హల్లెలూయా. మరి మన మందిరం పల్లెటూరు దగ్గర ఉంటుంది కాబట్టి నేను రోజు ఉదయాన్నే బయట మందిరం దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకునేటప్పుడు మరి పొట్టేళ్ళు పోతూ ఉంటాయి, మేకలు పోతూ ఉంటాయి. వాళ్ళ యజమాని ముందు నడుచుకుంటూ పోతూ ఉంటాడు, కట్టె పట్టుకుని నడుచుకుంటూ పోతూ ఉంటాడు. వెనకాలన్నీ గొర్రెలు, పొట్టేళ్ళు, మేకలు అన్నీ కూడా, చిన్న చిన్న పిల్లలు కూడా అతన్ని వెంబడిస్తూ పోతూ ఉంటాయి. అతను డ్ర్ 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 అంటే అన్నీ కూడా సెట్ అయిపోయి మళ్ళీ లైన్లోకి వచ్చేస్తాయి. ఒకవేళ రోడ్డు దిగి వెళ్ళిపోయినా కానీ అన్నీ మళ్ళీ పరిగెత్తుకుంటూ లైన్లోకి వచ్చేస్తాయి. అవి ఎంత బాగా వెంబడిస్తున్నాయి కాపరిని అనిపిస్తుంది నాకైతే. ఒకవేళ ఆ కాపరి ఏదైనా పొరపాటు చేశాడనుకో, వాటి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది. కానీ ఆ కాపరి చాలా అలర్ట్గా ఉంటాడు. సింహాన్నైనా ఎదిరిస్తాడు. ఎదిరించడా? ఈరోజు నా దేవుడు కూడా మంచి కాపరి. ఆయన మనల్ని మేపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మేపు గొర్రెలం మనం. ఆయన మనల్ని మేపడానికి సిద్ధంగా ఉన్నాడు. మంచి కాపరి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నిన్ను లేమిలో నుంచి సమృద్ధిలోకి తీసుకెళ్ళడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను సేద తీర్చడానికి, నీకు రెస్ట్ ఇవ్వడానికి, నీకు విశ్రాంతిని ఇవ్వడానికి. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదని లేఖనాల్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతి మార్గం నడవండి. గణ అంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అని ఎవరైతే అంటారో వారు దేవుని పిల్లలండి. ఈరోజున మరి నేను నిజంగా ఎన్నో గాఢాంధకారపు లోయల్లో సంచరిస్తూ ఉంటా. చాలా రిస్క్తో కూడినటువంటి డెసిషన్లు తీసుకుంటూ ఉంటా. కానీ నేను భయపడను, ఎందుకంటే దేవుడు నా కాపరి. హల్లెలూయా. ఆ గాఢాంధకారము కొద్దిసేపే. ఇప్పుడు గృహలోకి మనం ఎంటర్ అయ్యామనుకోండి, మొత్తం చీకటి ఉంటుంది. ఆ గృహ దాటుకొని కొంచెం బయటకు వచ్చామనుకో, మళ్ళీ ఏమవుతుంది? వెలుగు వచ్చేస్తుంది. టన్నల్స్ చూశారు కదా, టన్నల్స్ ఎంటర్ అవ్వగానే లోపలంతా చీకటి ఉంటుంది. మనం కారులో వెళ్ళినా, బండ్లో వెళ్ళినా, తర్వాత దాటిపోగానే మళ్ళీ ఏమైపోతుంది? టన్నల్ క్రాస్ అయిపోగానే వెలుతురు వచ్చేస్తుంది. గాఢాంధకారము శాశ్వతమైనది కాదు, కొద్ది కాలమే. ఈరోజు నీ జీవితంలో గాఢాంధకారపు లోయలో ఉన్నావా? దిక్కుతోచని స్థితిలో ఉన్నావా? ఏం చేయాలో ఆలోచన చేస్తున్నావా? ఏ స్టెప్ వేయాలని ఆలోచన చేస్తున్నావా? ఎట్లా ఎదగాలో ఆలోచన చేస్తున్నావా? ప్రభువుని కాపరి చేసుకో. ఫస్ట్ యేసు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించావా? రక్షణ పొందావా? మారుమనసు పొందావా? బాప్తిసం పొందావా? అయితే నిలకడగా ఉన్నావా భక్తిలో? ఆయన ఎడల మరి భయం, భక్తి కలిగి ఉన్నావా? ఈరోజు నా ప్రభు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అందుకే కింద ఒక మాట ఉంటుంది, నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నీవు నాకు తోడై ఉన్నావు. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీ పక్షమున ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధమును వర్ధిలింప చేయడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన అక్క తమ్ముళ్ళారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అమ్మా, దేవుడిని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషుల్ని ఆదరిస్తారనుకుంటున్నావా?
మనుషుల్ని బాధను పంచుకుంటారు అనుకుంటున్నావా? కొంతమంది అంటారు, చిన్న ఉదాహరణ చెప్తాను. ఒరే పెద్దోడా, ఇంటికి పెద్దోను నువ్వేరా, ఏదో డబ్బులంతా నీ చేతిలో పెడుతున్నాము, మరి చెల్లెలి పెళ్ళి బాగా చేయరా, మాకంటే తెలియదురా, ఇదిగో ఒక 5 లక్షలు నీకు ఇస్తున్నాను రా, బాగా చేయరా. సరేనమ్మా, నేను ముందుండి కార్యక్రమం ఎట్లా చేస్తానో చూడు. సరే 5 లక్షలు చేతిలో తీసుకున్నాడు, అన్నీ మాట్లాడి అందరి దగ్గర అడ్వాన్స్ ఇచ్చాడు. పెళ్లి రోజు మిగిలిన డబ్బులతో మొత్తం తాగేసి తూగేసి ఫ్రెండ్స్ అందరికి తాపేశాడు. పెళ్ళి అయిపోగానే ఫోటోగ్రాఫర్ ఇంటికి వచ్చాడు డబ్బు కోసం. లేదు, ఎక్కడుంది మమ్మీ డబ్బులు, సరిపోయింది అంటున్నాడు. ఏందిరా నీకు ఇచ్చిన 5 లక్షల్లో తిప్పి కూడా తన్ని కూడా 4 లక్షలు కూడా అయింది, ఇంకా 1 లక్ష మిగలాలి కదా. ఏమో మమ్మీ నాకు తెలియదు, నన్ను నమ్మి గుడ్డికి ఇచ్చాను నాకు డబ్బులు అనే పిల్లలు లేరండి ఈ పొద్దున, అనే బంధువులు లేరా? ఏదైనా మనం నమ్మి ఒకరికి ఇస్తే వాళ్ళ నమ్మకత్వం ఈరోజు పోగొట్టుకునే వాళ్ళు లేరా చాలామంది? ఒరే మమ్మల్ని నమ్మి మాకు ఇది చేతిలో పెట్టారు, మేము ఇది పని నమ్మకంగా చేయాలా. ఎక్కడున్నారండి? అందులో ఎంతో కొంత మింగాలని చూసే వాళ్ళే ఉన్నారు. లేరా? ఎందుకు లేరు? నాకు ఒక చిన్న ఇల్లు కట్టియండి అని ఒకవేళ అన్నారు నాకు ఎవరైనా, ఆ ఇంటికి ఒక 10 లక్షలు అవుతుంది అంటారు. తిప్పి కొడితే 5 లక్షలు 6 లక్షలు కూడా కాదు, 4 లక్షలు మింగుతారు. మోసం కాదా? ఈరోజు మోసం చేసి ఏం సంపాదిస్తావు? అన్యాయం చేసి ఏం సంపాదిస్తావు? దయచేసి ప్రేమ కలిగి ఉండండి, ఆదరించే తనము కలిగి ఉండండి, ఇతరుల కొరకు మరి పాటుపడేవారిగా ఉండండి, ఇతరులకు సహకరించేవారిగా ఉండండి, సహాయం చేసేవారిగా ఉండండి. నీ జీవితంలో వాళ్ళు చేసినా చేయకపోయినా, మేలుతో నింపినా నింపకపోయినా, నీకు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా, నీకు ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, దేవుడు చెప్తున్నాడు, ఆయన మనల్ని ఆదరిస్తున్నాడు, మనం కూడా ఇతరులను ఆదరించాలి. ఈరోజు క్రీస్తు ప్రేమ అదే. దేవుడు మనల్ని ప్రేమించిన మనం కూడా ఇతరులను ఏం చేయాలి? ప్రేమించాలి. మోసం చేయకూడదండి క్రైస్తవులు. అన్యాయపు తీర్పులు చేయకూడదు, అన్యాయపు ఆలోచనలు చేయకూడదు, అన్యాయపు సొమ్మును సంపాదించుకోవద్దు. చాలా ఇబ్బంది పడతారు, జాగ్రత్త. ఏదో వారం చర్చికి వెళ్తున్నాం కదా, ప్రార్థన చేసుకుంటున్నాం కదా అని పొరపాటు పడుతున్నారేమో. దేవుడు ప్రతిరోజు ప్రతి క్షణమున ఆయన లెక్కిస్తూ ఉంటాడు. రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు, జాగ్రత్త. ఆయన నీకు ప్రతిఫలం ఏమి ఇవ్వాలని ఆశపడుతున్నావు? నిత్య జీవమా? అయితే ఈ లోకంలో ఆయన నిలబెట్టిన స్థలము నిలబడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నిన్ను నడిపించును, పచ్చికల చోట్ల ఆయన నిన్ను పరుండ చేయుచున్నాడు. ఇది కావాల్సినది మనకు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి ఆలోచన చేయండి, ఆయన మీకు తోడుగా ఉన్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. శత్రువుల ఎదుట దేవుడు చూడండి ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడో, గిన్నె నిండి పొర్లుతున్నదంట. ఈరోజు నీ శత్రువుల ఎదుట నీకు ఘనమైన విజయం కావాలా? అయితే యేసుతో ఉండు. ఎక్కడైతే అవమానించబడ్డావో అక్కడ నీకు నా దేవుడు రెట్టింపు ఘనతనిచ్చును గాక. హల్లెలూయా. నాకు దేవుడు చూపిస్తున్నాడు, చాలామంది అవమానించబడుతూ ఉన్నారు సమాజంలో. ఎవరైతే అవమానించబడుతున్నారో, ఎవరైతే కించపరచబడుతున్నారో, మీరందరూ ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి, నేను మీకోసం ప్రార్థన చేస్తా. దేవుడు నాతో మాట్లాడుతున్న మాట ఈ మాట. మీకు ఏదైనా అవమానం ఉందా? మీ శత్రువులు ఎదుట మీకు ఘనమైన విజయం కావాలా? అయితే ఇదిగో ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి, నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు మిమ్మల్ని దీవించును గాక, నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన నూనెతో మీ తల అంటి ఉన్నాడు, మీ గిన్నె నిండి పొర్లుచున్నది. హల్లెలూయా. అయ్యా, ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మల్ని అందరినీ 2 చేతులు జోడించి ఒక యవనస్తునిగా దైవజనుని అడుగుతున్నాను, ప్రభువుని మీ కాపరి చేసుకోండి, ఆయనను మీ రక్షకునిగా ఎంచుకోండి. ఆయనే మిమ్మల్ని రక్షించేవాడు, ఆయనే మిమ్మల్ని ఆదరించేవాడు, ఆయనే మిమ్మల్ని కాపాడేవాడు. ఆయన తప్ప మీకు ఈ లోకంలో దిక్కు ఎవరు లేరు. ఒకవేళ మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే రండి. ఈ శుక్రవారం, శనివారం, ఆదివారం మీకోసం ప్రత్యేకంగా 3 రోజులు ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతూ ఉన్నాయి. ఎంత దూరమైనా సరే ప్రయాసపడరండి. చాలా మంది పాల్గొంటున్నారు. 3 రోజులు ఇక్కడ మీకు రూమ్ ఏర్పాటు చేస్తాం, ఫుడ్ ఏర్పాటు చేస్తాం. మీ దగ్గర నుంచి ₹1 కూడా మేము ఆశించాం. రండి. మీరందరూ బాగుపడితే నాకు సంతోషం, మీరందరూ దీవించబడితే నాకు సంతోషం. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ప్రభుని స్తుతించుదాం, ప్రభుని ఆరాధించుదాం. రండి. వస్తారు కదా, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ భారభరితైన పరిచర్య కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి, మందిర నిర్మాణం కొరకు సహకరించండి. ముందుకు రండి. ఎవరో ఇస్తారని మాత్రం దయచేసి అనుకోవద్దు. వెంటనే మీ ఫోన్పే ఓపెన్ చేసి దేవుని పరిచర్యకు మీ వంతుగా మీరు సహకరించాలని మరీ మీకు మనవి చేసుకుంటూ, ఆలోచన చేయకుండా దయతో వినయముతో అడుగుతున్నాను, దేవుని పనికి పూనుకోండి, దేవుని పరిచర్యకు పూనుకోండి. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే 100, 500, 1000, 2000, 5000, 10,000, 1,00,000 ఎంత ఇస్తే అంత, మీ స్తోమతను బట్టి, మీ స్థితిని బట్టి
మీ స్థాయిని బట్టి మీరు ప్రభు సన్నిధికి ముందుకు రండి. దేవుడిచ్చిన స్థాయిని బట్టి గర్వించక ఆయన ఎడలు తగ్గించుకొని రుణస్థులుగా ఉండండి. అవకాశం వచ్చినప్పుడు ఆయన రుణం తీర్చుకోండి, ఆయనకు కృతజ్ఞత తీర్చుకోండి. అప్పుడు దేవుడు మీ కొట్టల ధాన్యమును సమృద్ధిగా నింపుతాడు, మీ పిల్లలను దీవిస్తాడు, మీ వంశాన్ని దీవిస్తాడు, మీ భార్యను, మీ పిల్లలను, మరి మీ భర్తను దీవిస్తాడు. నా దేవుడి కృప నిరంతరం మీకు తోడుగా ఉండును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అలాగే టీవీలో చూస్తున్న వారందరూ కూడా ఒక సాపేసుకోండి. అందరూ మోకాలు వంగండి దయచేసి. నేను ఇక్కడ ప్రార్థన చేస్తున్నాను, కానీ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరి ఇంట్లో దేవుని సన్నిధి దిగవచ్చును గాక, దేవుని వెలుగు దిగవచ్చును గాక, ఆయన సన్నిధి దిగవచ్చును గాక, ఆయన అభిషేకము దిగవచ్చును గాక, ఆయన ప్రసన్నత దిగవచ్చును గాక, ఆయన స్వస్థత మీరు అనుభవించుదురు గాక, ఆయన ఇచ్చే ఆరోగ్యం మీరు అనుభవించుదురు గాక, ఆయన దీవించును గాక, ఆశీర్వదించును గాక, అభివృద్ధి చేయును గాక, స్థిరపరచును గాక. ప్రభా, జ్ఞాపకం చేసుకుని ఆయన ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి. వారికి ఏదైతే అవసరాలు అక్కర్లు ఉన్నాయో వాటి నుంచి ప్రభా వారికి కావాల్సిన క్షేమముతో నింపండి, ఆదరణతో నింపండి, సమాధానంతో నింపమని వేడుకుంటూ ప్రభా 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 నీ సన్నిధిలో బతిమాలుకుంటూ వేడుకుంటూ, ఎవరైతే తండ్రి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారో నాయన, ఆ కుటుంబాన్ని దీవించమని, ఆశీర్వదించమని మరీ నీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి, మళ్ళీ రేపటి దినం కోసం నాయన నీ బిడ్డలను ప్రేరేపించండి తండ్రి, నడిపించండి తండ్రి. అలాగే మంద నిర్మాణాన్ని కూడా నడిపించండి నాయన. అలాగే తండ్రి మరి టీవీ మినిస్ట్రీ కూడా మరి కానుకలు సమర్పించుకొని పరిచర్యకు సువార్త దానము చేయడానికి సహాయం చేయి తండ్రి. అన్ని రకాలుగా ఈ పరిచర్యను మీరు దీవెనకరంగా నడిపించమని, ఆశీర్వదించమని, మరి గడిచిన అనేక సంవత్సరాల నుంచి టీవీ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నావు, బలపరుస్తున్నావు. అందుని బట్టి నీకే స్తోత్రం ప్రభా. నీ చేతికి సమస్తాన్ని అప్పగించుకుంటూ ఎనలేని మహిమ ఘనత ప్రభావాలను ఆరోపించుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సుడు రక్తమే జయము. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. బాగున్నారా? మీ అందరికి కూడా మరి మందిర నిర్మాణం చూపించాలని మేము ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని కృపను బట్టి మరి మందిరం పని దాదాపుగా ఒక 60% దాకా మరి పూర్తి అవడం జరిగింది. ఇంకా దాదాపుగా ఇంకొక 40% దాకా మనకు పని నిలబడిపోయింది. మీరు చూస్తున్నారు కింద ఇక్కడ పార్కింగ్ టైల్స్ వేయాలి. మనం ఈ పార్కింగ్ టైల్స్ మొత్తం కూడా వేయాలని ఆశపడుతున్నాము. వీటికి డబ్బు కావాలి, ప్రార్థన చేయండి. అలాగే మీరు లోపలికి వస్తే ఇక్కడ లైటింగ్స్ కానీ, పిఓపి కానీ, మరి అదే రీతిగా మరి గోడకు పెయింట్స్ వేయించాలి మనము. అలాగే కింద ఫ్లోరింగ్ మరి సపోర్ట్ కూడా మనం వేయించాల్సి ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. మీరు చూడండి పైన మరి పిఓపి పని నిలబడిపోయింది, 2 నెలలు అయింది నిలబడిపోయింది. మరి కానీ ఇక్కడ మీరు గమనిస్తే కొయ్యలు కట్టెలు మరి అలాగే బాడెక్కు 2 నెలల నుంచి బాడెక్ కడుతున్నాం. ప్రతి నెల 20,000 రూపాయలు బాడీగా కొయ్యలు కడుతున్నాం. పని నిలబడిపోయింది, చాలా భారంగా ఉంది. ప్రార్థన చేయండి. కొన్ని లక్షల రూపాయలు మరి పిఓపికి అవసరం ఉంది. అలాగే టైల్స్ తీసుకొచ్చినాము. మీరు చూసినట్లయితే దేవుని పిల్లలారా మరి టైల్స్ తీసుకొచ్చాము. టైల్స్ తెచ్చి మరి పక్కన పెట్టామండి. టైల్స్ తెచ్చి దాదాపుగా ఒక 3 నెలలు కావస్తా ఉందని టైల్స్ తెచ్చి 3 నెలలు అయింది. ఇలాగే పట్ట కప్పేసి మరి ఇలాగే పక్కన పెట్టాము. చర్చి మొత్తానికి తీసుకొచ్చాము, కానీ వాటిని వేయించడానికి మరి ఆర్థికంగా ఇబ్బంది వచ్చి సమస్య వల్ల మరి వేయలేకపోతున్నాం. ప్రార్థన చేయండి దయచేసి. ఈ సపోర్ట్ రాళ్ళు, ఈ టైల్స్ మరి ఫ్లోరింగ్ అంతా పడాలని కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే మీరు ఇలాగే ముందుకు వస్తే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ వైరింగ్ లాగేసాము. ఇటు బోర్డులలో కూడా మరి వైరింగ్స్ వచ్చేసినాయండి. బోర్డులో కూడా వైరింగ్స్ వచ్చేసినాయి. వీటికి ప్లగ్ బాక్సులు, వీటికి స్విచ్లు అయితేనేమి, మెయిన్లు, ఎంసీబీలు, ఇవన్నీ కూడా మనం కొనాల్సి ఉంటుంది. జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మీరు గమనిస్తే ఇలా ముందుకు రండి. ఇలాగే మీరు ముందుకు వస్తే మీకు మరి దేవుని యొక్క మందిర నిర్మాణం చూడండి. మరి ఆగిపోయింది, నిలబడిపోయింది. దేవుడు మీకు ప్రేరేపించడం లేదా? దేవుడు మీకు ఆశ లేదా అండి? దేవుని పనికి చేయాలని ఆసక్తి మీకు కలగట్లేదా? ఒక యవనస్తు నిలబడి ఇంత గొప్ప మందిరం కడుతున్నాడు, ఈ మందిరం మధ్య నిలబడిపోయింది, నా వంతు నేను సహకరించాలి, నేను కూడా ఈ మందిరానికి భారం పంచుకోవాలా. అయ్యగారు ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు కళ్యాణ్ బాబు గారు, నేను కూడా నా వంతు నేను కూడా విత్తాలి, నేను కూడా కళ్యాణ్ బాబు గారికి కొంచెం సహాయం చేయాలి. ప్రార్థన సహాయంతో పాటు ఆర్థిక సహాయం కూడా చేయాలండి. జ్ఞాపకం చేసుకోవాలి. మనందరము ఏకతాటిగా ఈ మంది నిర్మించగల, దీన్ని ముగించాలని ఆశపడుతున్నాను. దేవుని చేత డిసెంబర్లోగా ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని పిల్లలు దయవుంచి మీరు ప్రేమ కలిగిన వారే ముందుకు రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. కేవలం చూసేవారిగా ఉండొద్దు. దయచేసి చూడండి. మరి పరిశుద్ధ స్థలం దగ్గరకు మిమ్మల్ని తీసుకెళ్తాను. చూడండి, పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. చూడండి, పరిశుద్ధ స్థలం కూడా మరి ఆగిపోవడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయాలి,
మరి పోడియం, మంచి పోడియం చేపించాలి, డిజైనడ్ ఒక పోడియం చేపించాలని ఆశపడుతున్నాను. కిటికీలు చేపించాలి, కిటికీలు మరి డోర్లు చేపించాలి. అలాగే మరి ఇక్కడ స్టేజ్కి సంబంధించినటువంటి బార్కేడ్స్ కానీ ఎంతో ఎంతో భారభరితమైనటువంటి పనులు ఇంకా ఉన్నాయి. 60% మాత్రమే ముగించబడిందండి. దేవుని కృపను బట్టి మరి మీరందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాను. మీరందరూ ముందుకు వస్తారని ఆశిస్తూ ఉన్నానండి. మీరు సహకరించాలని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నానండి. కింద కనపడుతున్న మా క్యూఆర్ కోడ్లకు దయవుంచి స్కాన్ చేయండి, మీ సహాయాన్ని మీ సహకారాన్ని అందించండి. అలాగే ఇటుపక్క కింద మా అకౌంట్ నెంబర్స్ కూడా కనపడుతున్నాయి. ఒకవేళ మీరు బ్యాంకు దగ్గరికి వెళ్ళైనా సరే మీ విలువైన కానుకలను మీరు అకౌంట్ రూపంలో కూడా మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. మందిర నిర్మాణానికి దయవుంచి మీరు ముందుకు రండి, ప్రేమతో మనవి చేస్తానండి. సహాయం చేయండి, ఆదుకోండి, హెల్ప్ చేయండి, ప్రేయర్ చేయండి. మరి నాతోటి విశ్వాసులందరికీ కూడా నా ప్రసంగాలు ప్రేమిస్తున్నవారు కాబట్టి ఇంకెందుకు ఆలస్యం అండి? ఆలస్యం చేయకుండా మీ దగ్గర ఉన్న దాంట్లో ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడాలని ప్రభుపేట మనవి చేస్తాం. ఒకవేళ ఈరోజు లేదా, ఈరోజు సాయంత్రంలోగా సహకరించండి. ఒకవేళ ఈరోజు లేదంటే రేపు వారంలో, ఈ వారంలో మీరు ముందుకు రండి, తప్పకుండా ముందుకు రండి, సహకరించండి. మా నెంబర్ని, ఆ అకౌంట్ నెంబర్స్ని, క్యూఆర్ కోడ్ని ఫోటో తీసుకోండి. మీ మొబైల్లో, మీ సెల్లో ఒక ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకొని అది మీ దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర ఉన్నప్పుడల్లా, కలిగినప్పుడల్లా మనం అందించడానికి ఇష్టపడండి. జ్ఞాపకం చేసుకోండి. మరి మందిర నిర్మాణం అంతటిలో కూడా మీరు కూడా విత్తాలను ఆశపడుతూ ఉన్నట్లయితే తప్పక సహకరించండి. సహకరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీకు ఏమి ఇవ్వలేను, కానీ మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. పంపించిన ప్రతి రూపాయి, పంపించిన ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానని రాసుకున్నాను, ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థన చేస్తున్నాను. మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తున్నాను. మరి 30 సంవత్సరాలకు నాకు లేవండి. 30 సంవత్సరాలకు లేని నాకు దేవుడు ఇంత గొప్ప మందిరము మరి ఇస్తున్నాడండి. ఎందుకు ఇస్తున్నాడు, ఎందుకు ఈ పరిచర్య అనేది మీరు అర్థం చేసుకోవాలండి. ఇంత గొప్ప పరిచర్య, సత్యమైన వాక్యం, శక్తివంతమైన ఆరాధన నడిపిస్తున్నామండి. ఎటువంటివేవి మేము ఆధారం చేసుకోవట్లేదండి. కేవలం వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యానుసారమైన జీవితాలను మరి మేము కలిగి బ్రతకాలని మేము బోధిస్తున్నామండి. జ్ఞాపకం చేసుకోండి. మీరు వింటున్నారని నా ప్రసంగాలు యథార్థంగా దేవుని రాజ్యాన్ని కట్టాలని ఆశపడుతున్నాను. యథార్థంగా సత్యమైన సువార్తను బోధిస్తున్నాం. ఈ మందిరానికి మీ వంతు మీరు తప్పకుండా సహకరించండి. టీవీ కార్యక్రమాన్ని కూడా దయవుంచి సహకారము మీరు అందించండి. ప్రతి నెల నమ్మకంగా మీరు విత్తాలని ఆశపడుతున్నట్లయితే మరి మా ఫోన్పే నెంబర్, మీ మొబైల్ ప్రతి నెల నమ్మకంగా అది ఎంతైనా అవ్వనివ్వండి, మీ దశభాగం అవ్వనివ్వండి, మీ కానుకలు అవ్వనివ్వండి, మీరు ముందుకు వచ్చి మరి ప్రతి నెల కూడా మీరు సహకరించడానికి ఇష్టపడాలని ప్రభు పేరట మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఈ మందిర నిర్మాణం మీ మనసులో పెట్టుకోండి, ప్రార్థన చేయండి. మీ ప్రార్థన గదిలో మీ ప్రార్థన మోకరించినప్పుడు కళ్యాణ్ బాబు నన్ను, ఈ దీనదాసుని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో ఇంత గొప్ప పరిచర్య దేవుడు నాకు ఇచ్చాడు. నా గురించి మీరు కూడా భారంగా ప్రార్థన చేయాలని మరి యేసయ్య నామములో మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రండి, మనందరం కలిసి గొప్ప మందిరాన్ని పూర్తి చేసుకుందాం. పంపించిన ప్రతి ఒక్కరికి, ఇంతవరకు స్కాన్ చేసిన వారికి, ఫోన్పే, గూగుల్ పే అకౌంట్లో పంపించిన ప్రతి ఒక్కరికి, చేస్తున్న వారికి, చేయబోతున్న వారికి నిజంగా అండి నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందామండి. దేవుని రాకడ ఆలస్యమైతే మళ్ళీ మీతో నేను మాట్లాడతాను. మిమ్మల్ని దర్శించాలని ఆశిస్తూ ఉన్నాను. మీరు మాత్రం ప్రార్థన చేయండి, సహకరించండి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.